హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివకుమారి. ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవరు టమాటో కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చక్క పుల్ల పుల్లగా మనం తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. మనకి ఇప్పుడు సీజన్ కదండి, ఇవి ఫ్లవర్స్ వస్తున్నాయి కదా, క్యాలీఫ్లవర్స్. చక్క ఇలా చేసుకోండి, మనకి అన్నం కూడా కలుస్తుంది, గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, బిగినర్స్ కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే వేడి నీళ్ళు పెట్టుకోండి. మనకి ఈ వేడి నీళ్ళు కాగేలోపు కొంచెం సాల్ట్ వేసి, సాల్ట్ కానీ కళ్ళుప్పు కానీ వేసి వేడి నీళ్ళు మరగపెట్టుకోండి. ఈలోపు మనం ఒక క్యాలీఫ్లవర్ని తీసుకొని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ చిన్న చిన్నవి కాదు, ఇది నేను చూపిస్తున్న సైజులో కట్ చేసుకొని ఒక 2 సార్లు కడగండి. కడిగిన తర్వాత ఈలోపు నీళ్ళు మనకి మరిగిపోయాయి కదా, ఈ నీళ్ళల్లో వేసేసేయండి. వేసేసి ఒక 5 మినిట్స్ ఉంచండి. అలానే ఉంచేసి ఇంకా దింపేసేయచ్చు. మనకు ఆల్రెడీ నీళ్ళు మరిగినాయి కాబట్టి ఎక్కువసేపు ఏం అవసరం లేదు. దింపేసి ఈ వేడి నీళ్ళలోనే అలానే ఉంచండి. ఒక 5 to 10 మినిట్స్ మనకి కర్రీ ప్రిపేర్ అయ్యేలోపు అది అలా వేడి నీళ్ళలో ఉంచండి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని దానిలోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు చిలికలుగా బాగా కట్ చేసుకుని వేసుకోండి. ఒక ఉల్లిపాయ సన్నగా ముక్కలుగా వేసుకోండి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకున్న తర్వాత, మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, జస్ట్ సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఈ స్టేజ్లో 1 స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. మాడనివ్వకండి, జస్ట్ మనకి పచ్చివాసన పోయి వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఒక 5-6 టమాటాలు, పెద్ద సైజు టమాటాలు తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. ముందు మనకి టమాటాలు సాఫ్ట్గా మెత్తగా అయిన తర్వాత మాత్రమే క్యాలీఫ్లవర్ యాడ్ చేయాలి. లేదంటే మనకి టమాటా ముక్కలు అనేవి మగ్గకుండా గ్రేవీ కన్సిస్టెన్సీ సరిగా రాదు. సో ఇప్పుడు మనకి టమాటా ముక్కలు మూత పెట్టేసుకుని సాఫ్ట్గా మగ్గనిద్దాం. చూడండి, మనకి సాఫ్ట్గా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ముక్కలన్నీ ఈ స్టేజ్లో చూడండి, మనకి శాంతం సాఫ్ట్గా అయిపోయాయి, మొత్తం మగ్గిపోయాయి అన్నమాట. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు పసుపు యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ మనం క్యాలీఫ్లవర్ ఉడకపెట్టేటప్పుడు నీళ్ళల్లో ఉప్పు వేసాం కదా, చూసుకుని వేసుకోండి. ఈ ముక్కలు కూడా టమాటాలో యాడ్ చేసేసేయండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, ఒక చిటికెడు పసుపు, 1 స్పూన్ వరకు కారం వేసుకొని ఇవన్నీ కలిసేలాగా తిప్పుకోండి. ఈ క్యాలీఫ్లవర్ నీళ్ళన్నీ వడకట్టేసి వేయాలన్నమాట. ఈ మొత్తం కొంచెం 2 నిమిషాలు మగ్గపెట్టాలన్నమాట. ఈ టమాటాల్లో ఈ క్యాలీఫ్లవర్ అనేది కొంచెం ఉడికిన తర్వాత మూత పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్ సరిపోతుంది. చూడండి, ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి. కొంచెం తిప్పుకొని వాటర్ పోసుకోండి. ఎక్కువేం అవసరం లేదు, మనకి టమాటాలు సాఫ్ట్గా అయిపోయాయి. ఆల్రెడీ మనం వేడి నీళ్ళలో క్యాలీఫ్లవర్ని ఉడకపెట్టాం కాబట్టి ఈ నీళ్ళు అనేవి ఎక్కువ పోయకండి, ఒక చిన్న గ్లాస్ వరకు పోస్తే సరిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా ఈ ముక్కలు తింటూ ఉంటే మనకి చాలా నచ్చుతుందండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకైతే రెడీ అయిపోయింది. చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మనకి ఒక 15 మినిట్స్లో ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. 15 to 20 మినిట్స్లో చక్కగా మనం రెడీ చేసేసుకోవచ్చు. ఇది ఒక క్యాలీఫ్లవర్ అయినా మనం టమాటోస్ వేసాం కాబట్టి ఫ్యామిలీ అంతా ఒక 4 మెంబర్స్ ఈజీగా తినొచ్చు అనమాట. ఇది రైస్లోకే కాదు, చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.